హాయ్ అందరికీ ప్రస్తుతం మనం బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. సో నిన్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని. సో ఆ విషయమై ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చే పార్టీ నాయకులతో కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ విషయం మీరు ఎలా స్పందిస్తారు? నిన్న హరీష్ రావుకి ఏదైతే నోటీసులు జారీ చేసిరో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక హామీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. హామీలలో ప్రధానంగా ముఖ్యంగా నిన్న జరిగినటువంటి యొక్క ప్రెస్ మీట్లో హరీష్ రావు గారు ఏం చెప్పారంటే, ఈ నైని కుంభ టెండర్లలో ఈ యొక్క బొగ్గు కుంభకోణంలో ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క బ్రదర్కు, అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యంగా బట్టి విక్రమార్కు వీళ్ళకు వాటాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క ఒక నిబంధన ఎక్కడ లేనటువంటి ఒక నిబంధనను ఈరోజు ప్రవేశపెట్టారు. ఏంటంటే ఎవరైతే ఈ యొక్క టెండర్లో పాల్గొంటారో వాళ్ళు సైట్ విజిట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులను మాత్రమే ఈ సైట్ విజిట్ చేసే విధంగా ఆ రోజు ఒక నిబంధనను మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క కుంభకోణంలో వచ్చేటువంటి యొక్క వాటాలు పంచుకోవడానికే మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మరి మా హరీష్ రావు గారు నిన్న ప్రెస్ మీట్లో ప్రశ్నించినందుకే కేవలము ఈ యొక్క ప్రజల యొక్క దృష్టిని మలచడానికే డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి ఆడుతూ ఈరోజు మరి పోలీసుల యొక్క నోటీసులు హరీష్ రావుకు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలోనే సుప్రీంకోర్టు ఈ హరీష్ రావుకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. కానీ క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికి కూడా ఈరోజు మరి నోటీసులు ఇచ్చారంటే కేవలం ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఇంతటితో ఆపేయండి అని చెప్పారు. అయినా కానీ హరీష్ రావు గారిని మళ్ళీ ఇందులో ఇన్వాల్వ్ చేస్తూనే ఉన్నారు. దానిపై మీరేమంటారు? అదే మేడం, ఈ మధ్యలో అనేకమైనటువంటి కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క మీడియా మీద యొక్క దాడి కానీ, అదేవిధంగా వాళ్ళ మంత్రులకు సంబంధించినటువంటి యొక్క సభ్య సమాజం తల ఉంచుకునే విధంగా అనేక కథనాలు ఈరోజు మీడియాలో వస్తున్నాయి. అదేవిధంగా నిన్న మళ్ళా బొగ్గు కుంభకోణంలో అదేవిధంగా వాళ్ళ యొక్క ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈరోజు ఉద్యోగస్తులకు కానీ కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించాలంటే కనీసం 20% 30% ఈ యొక్క కమిషన్లు తీసుకున్నటువంటి ఆ విషయాలు కూడా ముందుకు వస్తున్నాయి. ఈ రకంగా వాళ్ళ యొక్క ప్రభుత్వం అనేది, వాళ్ళ మంత్రులు రేవంత్ రెడ్డి అనేది పీకల లోతు యొక్క అవినీతిలో కుంభకోణం కూరుకుపోయింది. కాబట్టి వాటి నుంచి ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి ఈరోజు హరీష్ రావు మీద నోటీసులు చేసి జారీ చేయడం జరిగింది. అంతకంటే ఏమీ లేదు. మాజీ మంత్రి హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ విషయంలో. దానిపై మీరేమంటారు? మనకందరికీ తెలిసిందే, మన గౌరవనీయులు మన మాజీ మంత్రి హరీష్ రావు గారు నిర్మలమైన ప్రజా జీవితం, ఎంతో పారదర్శకమైన పరిపాలన అందించారు. సో ఆయన ఎప్పుడైనా కూడా ఈ తెలంగాణ అభివృద్ధి కోసం, ఇక్కడున్న ప్రజల అభివృద్ధి కోసం, పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి ఎంతో పారదర్శకంగా ఉన్న గొప్ప నాయకుడు మా హరీష్ రావు గారికి మేము అందరికీ తెలిసిందే. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన ప్రతిష్టను దిగజార్చడం కోసం కరెక్ట్ మున్సిపల్ ఎలక్షన్ టైంలో ఇలాంటి సిట్ విచారణ అనేది రాజకీయ కక్ష సాధింపుగా నేను భావిస్తున్నాను. బొగ్గు కుంభకోణంపై హరీష్ రావు గారు చాలా గట్టిగా మాట్లాడారు. దానిపై దీన్ని డైవర్షన్ చేస్తున్నారు అని అనుకోవచ్చా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఇన్వాల్వ్ చేసి? తప్పకుండా అండి. ఏదైతే దాని కౌంటర్గానే రాజకీయ కక్ష సాధింపుగానే సిట్ విచారణ అనేది ఆగమేఘాల మీద ఈరోజు ఆయనకు నోటీసులు ఇవ్వడం అనేది మనం అందరికీ, ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ సిట్ విచారణ అనేది ఆయన నోటీసులు ఇచ్చారు అని నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వం అసలు హరీష్ రావు గారిని ఎందుకు టార్గెట్ చేసింది అనుకుంటారు? ఎందుకు అని అంటే, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో హరీష్ రావు సారు ప్రభావం ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. మున్సిపల్ ఎలక్షన్ టైంలో ఇలా చేయడం వలన కొంచెం క్యాడర్ని అయోమయం గురి చేయడం కోసమే రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు అని అందరికీ అర్థమైంది. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఈ విషయాన్ని కొట్టేసింది. మళ్ళీ ఈ విషయాన్ని తెరపై ఎందుకు తీసుకొస్తుంది అనుకుంటున్నారు? ఈ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఇలాంటి సిట్ విచారణ అనేది చేస్తున్నారు తప్ప దీంట్లో ఎలాంటి
ఈ విషయం నిజం లేదు అని అందరికీ తెలిసిందే. ఏదన్నా ఉంటే ఎప్పటి నుంచో చెప్తూ లీక్స్ ఇస్తూ కరెక్ట్ ఎలక్షన్ టైంలో ఇలాంటి విచారణని డ్రామాలు వేయడం రేవంత్ రెడ్డికి పరిపాటిగా మారింది. ఏదన్నా ఉంటే నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప కరెక్ట్ ఎలక్షన్ కోసం ఇలాంటి స్టంట్స్ చేయడం అనేది చాలా అన్యాయం. నిన్న మన మాజీ మంత్రి హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఆ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు? అది ఫోన్ ట్యాపింగ్ ఏంటంటే హరీష్ రావు, రేవంత్ రెడ్డి పండుకున్న హరీష్ రావు, నిద్రపోయిన కేటీఆర్, ఆలోచనలు చేసిన కేసీఆర్ వచ్చినా కూడా భయం బంతులలో ఫోన్ ట్యాపింగ్ పెడుతుండు, భయం బంతులు చేస్తుండు. ఆయన అధికారంలో రావాలని చూస్తుండు. ప్రజలు ఏం చేసారు, ఎన్నుకున్నారు ఆయన రేవంత్ రెడ్డిని. మంచి 6 పథకాలు 6 గ్యారెంటీలు ఏమో ఇవ్వాలి. ఒకటి మిగతా 420 హామీలు ఏదైతే ఉందో అది చేయాలి. కానీ నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోతుంది కాబట్టి ఆ భయం అతనికి భయం బాతులలో బుగులైపోతుంది రేవంత్ రెడ్డికి. సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని కొట్టివేయడం జరిగింది. మళ్ళీ ఈ విషయాన్ని తెరపై తీసుకొస్తున్నారు. దానిపై మీరేమంటారు? సుప్రీంకోర్టుకు మేము పోతాము, జడ్జితో కూడా మేము మాట్లాడతాము. ఏదన్నా వాదన మాది ఏందో ఏమైతే ఉందో క్లియర్ ఏం చెప్పుకుంటాం మేము. దాంట్లో ఏముంది, అలా ఏం లేదు, ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏం లేదు. ప్రజల కోసము పక్షాన కోసం కొట్లాడుతుండు మా నాయకుడు. ఆల్రెడీ కొట్టేసింది కదా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది, కొట్టేసింది కదా. మళ్ళా ఏంటంటే ఒక ఇతనం వేసినట్టు వేస్తుండు రేవంత్ రెడ్డి. ఏంటంటే అధికారంలో నేను కోల్పోతానని రేవంత్ రెడ్డికి తెలిసిపోయింది, అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, ఆంధ్ర నీళ్ళు తాగి రాయలసీమ రుచులు చూస్తుండు. కాబట్టి ఆయన ప్రజలను మబ్బపెట్టి ఓడగొట్టాలని, ఎమ్మెల్యేలు అయినా సరే వాళ్ళైనా సరే వీళ్ళైనా సరే మబ్బపెట్టి ఓడగొట్టాలని చేస్తుండు. ప్రభుత్వం మళ్ళా కాంగ్రెస్ రావాలని చూస్తుండు. కానీ జన్మల చరిత్రలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో హాజరవ్వాలి అని. దానిపై మీరు ఎలా స్పందిస్తారు? నువ్వు నోటీసులు ఇవ్వడం అంటే ఎలా ఉంటుందమ్మా, డిక్కీ బలిసిన కోడి ఆట చికెన్ సెంటర్ కాడికి పోయి తొడదర్చిందట. ఇక రా చూసుకుందామని, ఏమైతే పోతే కూర అవుతుంది. అందుకని రేవంత్ రెడ్డి ఆయనకున్న పోయి హరీష్ రావుకు నోటీస్ ఇచ్చి ఎదుర్కోవడం అంటే హరీష్ రావుని ఎదుర్కొనే దమ్ముందా? ఆయన అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్తే మనం నువ్వు లీడర్ అవుతావు. అంటే కాంగ్రెస్లో వచ్చిన ఒక అంతర్గత కుమ్ములాటల నుంచి బయటపడడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఈ ప్రచారానికి మొదలుపెట్టారు. నోటీస్ ఇస్తే ఇది కొంతకాలం నడుస్తుంది. కాళేశ్వరం మీద ఒక 6 నెలలు గడుపుకున్నారు, హైడ్రా పేరుతో 6 నెలలు గడుపుకున్నారు. ఈ విధంగా అసలు ఆయనని నీ హామీలు ఏమైనా అడగకుండా రకరకాల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటే తప్ప ఈ నోటీసులతో చింత కూడా కదలదు, అయ్యేదేం లేదు అందులో. మొన్న హరీష్ రావు గారు సింగరేణి బొగ్గు గనుల విషయం బయటికి తీయడం జరిగింది. ఆ విషయంపై ఈ మధ్యలో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం తీసుకొచ్చారనుకోవచ్చా? దానికి కారణమే ఇది. ఆయన ఎప్పుడైతే సింగరేణి విషయంలో ఆయన బావమర్దికి సుజన్ రెడ్డికి ఎప్పుడైతే వచ్చినాయో, ఏదైతే ఒక సైట్ సర్టిఫికేట్ అని అడిగారో దాని ద్వారా మొత్తము కూడా డ్రామా చేస్తున్నారు. ఈ అవినీతి భాగోతానంతా ఎప్పుడైతే హరీష్ రావు బయట పెట్టాడో దాని నుంచి తప్పించుకోవడం కోసం హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు. ఈ విషయంలో ఒక్కటి చెప్పేది, బీజేపీకి ఏమైనా నిజాయితీ ఉంటే దీన్ని ఇమీడియట్గా సిపిఐ విచారణ జరిపించాలి. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని కొట్టేసింది. మళ్ళీ దీన్ని తెరపై ఎందుకు తీసుకొస్తుంది అనుకోండి. ఇప్పుడు హరీష్ రావు తేపకోడు బయటకు తీస్తాడు, అందుకని ఒక నోటీస్ ఇచ్చి డైవర్ట్ చేయాలనేది సుప్రీంకోర్టే కాదు, ఎవరో ఒక వ్యక్తి వేసిన పిటిషన్. అది ఒక వ్యక్తి పిటిషన్ వేస్తే ఆయన క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేశారు. హైకోర్టు కొట్టేసింది ముందు. హైకోర్టు కొట్టేస్తే రాష్ట్ర గవర్నమెంటు ఒక వ్యక్తి వేసిన కేసు విషయంలో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. మరి మీరు కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ అయింది కదా. కోర్టును కూడా ధిక్కరించే ప్రయత్నం చేయడం అంటే అసలు అతనికి ఏమైనా లీగల్ తెలుసా, చరిత్ర తెలుసా, చట్టాలు తెలుసా? ఏది లేదు. ఓ పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది ఈ ప్రభుత్వం. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ విషయంపై. మీరు ఎలా చూస్తారు దాన్ని? నిన్న హరీష్ రావు గారికి ఎప్పుడొచ్చింది నోటీసు? సాయంత్రం వచ్చింది. నిన్న ఉదయం ఏం జరిగింది? హరీష్ రావు గారు ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు బొగ్గు కుంభకోణానికి సంబంధించినటువంటి బండారాన్ని సాక్ష్యాధారాలతో సహా తెలంగాణ ప్రజల ముందు పెట్టిండు. తెలంగాణ ప్రజలకు సాక్ష్యాలతో సహా వాస్తవాన్ని వీడమర్చి చెప్పిండు. వాటిని తెలంగాణ సమాజం అర్థం చేసుకొని గ్రహిస్తే తమల్ని రాజకీయంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పాతరేస్తారన్న భయంతో డైవర్ట్ చేయడం కోసం అప్పటికప్పుడే సాయంత్రం కల్లా సిట్టు నోటీస్ పేరు మీద విచారణ కోసం
పిలిచిండ్రు. దానికి ఏం భయపెడతామా? ఏమీ భయపడేది లేదు. ఇటువంటి విచారణలు, ఇటువంటి నోటీసులు వాటన్నిటిని కూడా బరాబర్గా ఎదుర్కొంటాం. దానికి న్యాయపరంగా ఎదుర్కొంటాం, ప్రజాక్షేత్రంలో కూడా ఎదుర్కొంటాం. కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి మోసాన్ని, ద్రోహాన్ని, వంచనని, క్షుద్ర రాజకీయాలని తెలంగాణ ప్రజలకి ఎప్పటికప్పుడు విడమర్చి చెప్తాం. రాజీ పడే సమస్య లేదు, భయపడే సమస్య లేదు. గతంలో సుప్రీంకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఆల్రెడీ కొట్టివేయడం జరిగింది. మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు గారిని తెరపైకి తీసుకురావడాన్ని మీరు ఎలా చూస్తారు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కోర్టు తీర్పులన్నా, కోర్టు ఆదేశాలన్నా, కోర్టు వ్యవహారాలన్నా, చట్టమన్నా, రాజ్యాంగమన్నా ఏది గౌరవం లేదు. సింపుల్ వాళ్లకు రాజ్యాంగం పట్టుకొని ప్రవచనాలు చెప్పినట్టు చెప్పడం తప్ప ఏమీ ఉండదు. ఎందుకంటే ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సుప్రీంకోర్టు గతంలో ఒక కేసు విషయంలోనే, ఇటువంటి కేసు విషయంలోనే పిచ్చిగా మాట్లాడతారా మీరు అని చెప్పేసి చీవాట్లు పెట్టింది. చీవాట్లు పెడితే సుప్రీంకోర్టుకు ముఖ్యమంత్రి హోదాలో క్షమాపణ చెప్పిండు, పద్ధతి మార్చుకోమని చెప్పింది సుప్రీంకోర్టు. ఏది పడితే అది మాట్లాడొద్దు అని చెప్పేసి చెప్పింది. అయినా కూడా మారలే. అసలు ఎందుకు రేవంత్ ప్రభుత్వం కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని టార్గెట్ చేసిందంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అధికారంలోకి వచ్చింది? సబ్బన్న వర్గాలకి 13 డిక్లరేషన్ల పేరు మీద 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఏ ఒక్క హామీనైనా నెరవేర్చింది. ఆ 420 హామీలలో అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చిండ్రు. భర్తీ చేసిందా? 2,20,000 ఉద్యోగాలను భర్తీ చేసిన ఈ పాడుమొఖాలు మూసీ పేరు మీద, హైడ్రా పేరు మీద, లాగచర్ల పేరు మీద పేద మధ్యతరగతి ప్రజల భూములు గుంజుకొని ఉసురు పోసుకుంటుంటే, ఆ ప్రజలు తిరగబడితే, తరుముతుంటే డైవర్ట్ చేయడానికి ఆ బాధితుల పక్షాన నిలబడి కొట్లాడింది. ఆ బాధితులకు ఒక ధైర్యంగా, ఒక పెద్ద దిక్కులాగా నిలబడింది టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, టీఆర్ఎస్ నాయకత్వం. మాజీ మంత్రి హరీష్ రావు గారికి రేవంత్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం జరిగింది. దానిపై మీరు ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల్ని, వాళ్ళు చేసే అక్రమాలని పూసగుచ్చినట్టుగా నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ సమాజానికి గుర్తు చేయడం జరిగింది. రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో తిరిగి కారు గుర్తు మీద పోటీ చేయబోయే బీఆర్ఎస్ పార్టీని మానసికంగా దెబ్బతీయాలనే ఒక దురుద్దేశంతో హరీష్ రావు గారి మీద కావాలని అప్పటికప్పుడు ఒక నోటీస్ పుట్టించి సిట్ పేరుతోని ఇవాళ విచారణకు పిలవడం జరుగుతుంది. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉండే నాయకులు వీళ్ళు. తెలంగాణను సాధించిన బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా హరీష్ రావు గారిని ఏం చేయలేరు. గతంలో సుప్రీంకోర్టు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని కొట్టివేయడం జరిగింది. మళ్ళా రాత్రికి రాత్రి హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడంపై మీరేమంటారు? ఇప్పుడు హరీష్ రావు గారి మీద గతంలో జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు, సభ్య సమాజానికి తెలుసు. కానీ రేవంత్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు గతంలో కూడా అడగోలుగా మాట్లాడొద్దని మందలించడం కూడా జరిగింది. అయినా కోర్టులన్నా, చట్టాలన్నా, లేకపోతే ప్రభుత్వ సంస్థలన్నా ఇలా రేవంత్ రెడ్డి గారికి లెక్కలేదు. ఆయన జేబు సంస్థలాగా వాడుకోవడం కోసం, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసం మాత్రమే ఆయన చట్టసభ ఇలా వాడుకుంటున్న సంగతి అందరికీ తెలిసిన విషయం. సింగరేణి బొగ్గు గనుల విషయం హరీష్ రావు గారు బయటికి తేవడం జరిగింది. దానిపై కక్షగట్టి నోటీసులు ఇచ్చారు అని అనుకోవచ్చా? సింగరేణి విషయంలో మంత్రుల మధ్య జరుగుతున్న గొడవ బయటికి వచ్చింది. మీరు సిబిఐని ప్రవేశపెట్టండి, నేను అన్ని ఆధారాలు ప్రవేశపెట్టి నేను ముందు ఇస్తానని చెప్పి ఎప్పుడైతే హరీష్ రావు గారు నిక్కచ్చిగా నిలదీసి చెప్పిండో ఆ భయానికి అలా ఈ సమస్యని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఈ సిట్ చేసి విచారణ పిలవడం జరిగింది. అసలు ఎందుకు రేవంత్ ప్రభుత్వం హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని టార్గెట్ చేసిందంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, ఏవి కూడా ఇంతవరకు అమలు కాలేదు అనే విషయాన్ని వీళ్ళు ప్రతిసారి ప్రజాక్షేత్రంలో చీల్చి చెండాడుతున్నారు. మన జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 4,000 సీట్లకు పైగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది. రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కూడా పెద్ద ఎత్తున గెలవబోతున్నాం. దీన్ని ఏ రకంగానైనా బీఆర్ఎస్ పార్టీని మానసికంగా, ముఖ్య నాయకత్వాన్ని కొంచెం మానసిక ఇబ్బందులకు గురి చేస్తే వీళ్ళేదో ఆగుతారని వాళ్ళ భ్రమపడుతున్నారు. కానీ ఎంత గ్రెట్టింపుగానే బీఆర్ఎస్ నాయకత్వం ప్రజాక్షేత్రంలో వెళ్ళి పనిచేస్తుంది. నిన్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఫోన్ ట్రాపింగ్ది నిన్ననే ప్రెస్ మీట్ పెట్టిండు అన్న.
వాళ్ళవి అంటారు కదా గుట్టు రట్టు చేసిండు కాబట్టి భయభ్రాంతులు అంటే భయపట్టిద్దాము ఇది ఇస్తే మళ్ళీ డైవర్షన్ పొలిటిక్స్ వాడు నేర్చుకున్నదే డైవర్షన్ పొలిటిక్స్ ప్రజలనందరూ 4 కోట్ల ప్రజలను గాలికి వదిలిపెట్టి 420 హామీలు 6 గ్యారంటీలు బొందబెట్టి మూసి అంటాడు, ఒకసారి లగచర్య అంటాడు, హైడ్రా అంటాడు, ప్రజలను డైవర్షన్ చేస్తాడు. నిన్న హరీష్ అన్న ఏది ఉందో అది కుల్ల చెప్పిండు. ఎవడెంత తీసుకుంటుండు, ఎవడెక్కడ పోతుండు, ఎవడేం సంచులు నింపుకుంటున్నాడు అన్న సంగతి చెప్పే వరకు హరీష్ అన్న మీద ఒక కుట్రతోని ఇది సిట్టుది పంపించింది. సింగరేణి బొగ్గు గనుల విషయం హరీష్ రావు గారు బయటపెట్టడం జరిగింది. దాన్ని డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు గారిని ఇన్వాల్వ్ చేశారనుకోవచ్చు. అంతే, మళ్ళీ అదే కదా ఓపెన్ చిన్నపిల్లలు చెప్తారు కదా, వానికి ఒకటి ఏమైనా ఇస్తా అన్న తర్వాత ఇవ్వకపోతే వాడు నువ్వు ఏమైనా చేసినే ఉంటుంది కదా, అది చేస్తా ఇది చేస్తా అన్నట్టు బ్లాక్మెయిల్ చేసానికి. ఇప్పుడు అది ఎప్పుడు మాట్లాడిండో ఏం మాట్లాడిండో ఎవరికి తెలియదు. అది ఏందో కూడా అసలు ఏదో ఒకటి అంటారు కదా, కేసులో ఇరికిద్దాము, ఇది మళ్ళీ డైవర్షన్, ఇవన్నీ పబ్లిక్ అంతా ఒక దిక్కు. నిన్న హరీష్ అన్న చెప్పిన దాని మీద పబ్లిక్ చూస్తున్నది. తెలంగాణ ప్రజలను మైండ్ డైవర్ట్ చేయడానికి ఈరోజు హరీష్ అన్న మీద సిట్ అని చెప్పేసి మొత్తము వాడు అంటే యవానికి దొంగ అన్న చెప్పండి, నిన్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు? తెలంగాణ భవన్లో యాక్షన్ ఉంటే పోలీస్ స్టేషన్లలో రియాక్షన్ ఉంటున్నది. దానికి నిదర్శనమే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. నిన్న ఉదయం హరీష్ రావు గారు 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి సింగరేణిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రకంగా కుంభకోణాలు చేసి పందికొక్కులాగా ప్రజాసొమ్మును మెక్కుతున్నారో, పందికొక్కులాగా బలుస్తున్నారో వారు బట్టబయలు చేసేటందుకు ప్రయత్నం చేశారు. సాయంకాలానికి ఈ సిట్టు పేరు మీద ఒక నోటీసు హరీష్ రావు గారి ఇంటికి పంపింది. ఏం జరుగుతుందో మనందరూ కూడా తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి వాటాల కోసం, మూటల కోసం రోడ్డుకెక్కి కొట్లాడుకుంటున్నారు కాబట్టి, వీళ్ళని బరివాత బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టింది కాబట్టి వీళ్ళ వాస్తవ రూపం ఎక్కడ ప్రజలకు అర్థమవుతుంది అన్నటువంటి ఒక భయంతో సాయంకాలమే ఒక సిట్టు పేరు మీద ఒక నోటీస్ పంపి అటెన్షన్ని డైవర్ట్ చేసేటందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో వీళ్ళు చేసింది ఏం లేదు, మొదటి రోజు నుంచి ఇప్పటివరకు చేసింది ఏం లేదు కాబట్టి, చెప్పుకోవడానికి కూడా ఏం లేదు కాబట్టి, మున్సిపల్ ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి తప్పదన్నటువంటి ఒక భయంతో అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి ఈ కేసులను తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. కేసులతో ఏమవుతుందని నాకు అర్థం కాదు. ఈ కేసులు ఎట్లయిందంటే ఇల్లు ఇల్లాలు, మొగలి రేకులు, అంతరంగాల సీరియల్ లాగా ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లుగా నడిపిస్తూ ఉంటారు. దాంట్లో తేలేది ఏమి ఉండదు. ఫార్ములా 1 ఈ రేసు, దాని మీద కమిషన్ వేషన్లు ఏమైనా తేలిందా? కాళేశ్వరం మీద కమిషన్ వేషన్లు ఏమైనా తేలిందా? ఎలక్ట్రిసిటీ ఒప్పందాల మీద కేసులు అన్నారు ఏమైనా తేలిందా? 2 ఏళ్ళు అయింది. కొండని దేవి ఎలుకను పట్టిన చందంగా వీళ్ళు వ్యవహారం చేస్తూ ఉన్నారు. దీంట్లో కూడా తేలేది ఏం లేదు. హైకోర్టు ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు దీంట్లో పసలు లేదని తేల్చేసింది. అయినా కూడా దొంగ కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ మీద బురద వెళ్ళి మమ్మల్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులు కాబట్టి తప్పకుండా కడిగిన ముత్యంలాగా హరీష్ రావు గారు బయటకు వస్తారు.